కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఆయన సుపుత్రుడి మీద దాదాపుగా వారం రోజుల క్రితం 8వ తారీఖున ఫోక్సో కేసు ఒక మైనర్ బాలికని ప్రలోభ పెట్టాలని కేసు బుక్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. నేను అడుగుతా ఉన్న బండి సంజయ్ గారిని, మీకో న్యాయము సామాన్య ప్రజలకో న్యాయమా? అదే మీ కుటుంబ సభ్యులైతే ఈ విధంగానే ప్రవర్తిస్తారా? మీరు ఎందుకని మీ సుపుత్రులను తాపెడతా ఉన్నారు? ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తూ ఉన్నారు? ఎందుకు పోలీసులకు మీరు అప్పచెప్పట్లేదు? ఒక మైనర్ బాలిక న్యాయం జరగాలంటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, బండి సంజయ్ గారు మీరు రాజీనామా చేయండి, మీ సుపుత్రుడిని పోలీసులకు అప్పచెప్పండి, అప్పుడే ఈ ఒక మైనర్ బాలిక న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇంకోటి, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేస్తూ ఉన్నాను. మీరు మీ బాధ్యత, ఒక రాష్ట్ర ప్రజలు మీ బిడ్డలాగా భావించి ఒక మైనర్ బాలిక అన్యాయం జరిగినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఈరోజు బండి సంజయ్ గారిని పుత్రుని తప్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సింది కోరుతా ఉన్నాం. గతంలో కూడా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ బీజేపీ ఈ ఫెవికాల్ బంధం లాంటిది, టైం వచ్చినప్పుడు పెట్టబడుతుందని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కలిసి ఈ యొక్క మైనర్ బాలిక ఫోక్సో కేసుని నీరు గారుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కేసుని న్యాయం జరగాలంటే బండి సంజయ్ గారు రాజీనామా చేసి వాళ్ళ సుపుత్రుని పోలీసులు అప్పచెప్పినట్టయితే ఈ యొక్క కేసులో మైనర్ బాలిక న్యాయం జరుగుతుందని కోరుతా ఉన్నాను. ఇప్పటికి 5 రోజులు జరిగిపోయింది, ఇప్పటికి అరెస్టు కానీ అతను ఆచూకీ తెలియలేదు. అంటే ప్రభుత్వ వైఫల్యమా, పోలీసుల నిఘా వైఫల్యమా? ఇది కావాలనే వాళ్ళు తప్పిస్తూ ఉన్నారు, ఎందుకంటే అరెస్ట్ చేయలేదు. ఇది ఇంకోటి, మన రాష్ట్ర ఇద్దరు మంత్రులు సీతక్క, కొండా సురేఖక్క, ఈ ఇద్దరు కూడా ఇప్పటివరకు కూడా ఒక మైనర్ బాలికకు పోక్సో కేసు చట్టం కింద కేసు బుక్ అయితే ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరం. అదే మీ కుటుంబ సభ్యులైతే మీరు ఈ విధంగానే ఉంటారా? ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను.